నమస్కారం. ఈ రోజు మనము జాంతులిస్మా పాల్పిబ్రారం గురించి తెలుసుకుందాం. జాంతులిస్మా పాల్పిబ్రారం అంటే మనకి ఫ్యాట్ డిపాజిట్స్ ఈ ఐస్ అప్పర్ ఐలిడ్స్ లేదంటే లోవర్ ఐలిడ్స్ దగ్గర ఎల్లోగా స్పాట్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఇవి జనరల్గా మనకి 30 ఇయర్స్ పైబడిన వాళ్ళకి లేదంటే 45 ఇయర్స్ టు 70 ఇయర్స్ సో ఈ ఏజ్ గ్రూప్స్లో జనరల్గా మనము ఇవి చూస్తూ ఉంటాము. సో ఇవి ఏంటంటే కొలెస్ట్రాల్ డిపాజిట్స్. సో అందుకని ఎల్లోగా ఉంటాయి. దానివల్ల మనకి అంటే నొప్పి మంట అనేది ఏమీ ఉండదు, చూడ్డానికి మాత్రం అంతా బాగోవు అనమాట. సో ఇది జనరల్గా కాస్మెటిక్ ట్రీట్మెంట్ కోసం. సో ఇది ఎందుకు వస్తుంది ఏంటి అనేది అంటే బాడీలో మనకి నార్మల్ లిపిడ్ లెవెల్స్ కంటే కొంచెం లిపిడ్ లెవెల్స్ అనేవి హైగా ఉంటాయి. అంటే హెచ్డిఎల్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉండి ఎల్డిఎల్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండి లేదంటే విఎల్డిఎల్ ఎక్కువ అయిపోతూ ఉంటే బ్లడ్ లెవెల్స్లో కొంచెము ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ జాంతులిస్మా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మనము బ్లడ్ లిపిడ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ లిపిడ్ లెవెల్స్ అనేవి అటు ఇటుగా ఉంటే జనరల్గా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది కొలెస్ట్రాల్ కోసం. బట్ ఇది వన్స్ ఫామ్ అయిన తర్వాత దానింటి అవి అయితే జనరల్గా పోవు. అది మామూలుగా మనము అది ఎల్లో డిపాజిట్స్ అనేవి తీసేసేయాలి. సో దానికి మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేమో సర్జికల్ ఎక్సిషన్, సర్జరీ చేసి దాన్ని మనము తీసేస్తాము. ఇంకోటి లేజర్ ట్రీట్మెంట్, లేజర్ లైట్ పాస్ చేసి మనము అక్కడ తీసేస్తాము. లేదు అంటే కెమికల్ కాటరైజేషన్ అంటాం. ఒక కెమికల్ పీల్ లాంటిది పెట్టేసి దాన్ని అది సిట్టింగ్ స్పైస్లో చేస్తూ ఉంటాము. రేడియో ఫ్రీక్వెన్సీ సర్జరీ ద్వారా కూడా మనం వాటిని తీసేసేయచ్చు, లేదంటే క్రయో సర్జరీ కూడా చేయించుకోవచ్చు. ఏదైనా కానీ ఫస్ట్ మనము చేయించుకున్న తర్వాత సెషన్స్ వైజ్ ఉంటుంది. కొంతమందికి 1 or 2 సెషన్స్లో కంప్లీట్గా పోతుంది. లేదు అంటే కొంచెం రిపీటెడ్ సెషన్స్ చేయించుకుంటే అది పోయే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.